కాంచన్ ఈ పిల్ల ఆర్జే అయితే రోజు డీజేనే. ఎవర్రా ఈ పిల్ల? దిస్ ఇస్ సంజన. ఒక కెరియర్లో సాటిస్ఫైయింగ్ అంటే ఇదే. నాకు ఇష్టం లేని పని చేసి మళ్ళీ నాకేదో ఫేవర్ చేస్తున్నట్టు మాట్లాడొద్దు రాజ్. ఈ సినిమాలోనే నా మొత్తం కెపాసిటీ ఉంది. గొప్ప నటిగా ఈ సినిమా ద్వారా మీకు ఆ ఇమేజ్ వస్తుందని మీరు నమ్ముతున్నా 100% అంటే గట్టిగా నమ్ముతున్నారు. ఏదో పోయిందని ఆగిపోతే మనకి దక్కాల్సింది కూడా దూరం అయిపోతుంది. కొటేషన్ బాగుంది కదా. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్న ఈ గెస్ట్ ఈ మధ్య కన్నడంలో, తమిళ్లో రకరకాల సినిమాలు చేసింది. అండ్ షీ హ్యాస్ ఎర్ ఓన్ మార్క్ మోడలింగ్ వరల్డ్ నుంచి ఈ ఇండస్ట్రీలోకి వచ్చి నౌ జస్ట్ షీ ఈస్ గెయినింగ్ హెర్ ఇమేజ్ ఆర్ ప్లేస్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ ఇన్ ఆల్ ద లాంగ్వేజెస్. కన్నడ, బేసిక్ కన్నడ కాబట్టి తన్ని మీ అందరి తరఫున ఆ గెస్ట్ని తను ఎవరంటే దీప్షిక చందన్ గెస్ట్ పేరు. రేపు కరెక్ట్గా ఎల్లుండి అంటే ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ పెట్టి రాత్రి పెడితే ఎల్లుండికి రమణీ కళ్యాణం అని ఒక కొత్త సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్, చాలా మంచి క్యారెక్టర్ చేసింది ఆవిడ. మీ అందరి తరఫున ఇంటర్వ్యూకి ఈ ప్రోగ్రామ్కి ఆవిడని ఇన్వైట్ చేస్తున్నా. వెల్కమ్ అండి. నమస్కారం. వెల్కమ్. ఎలా ఉంది రమణీ కళ్యాణం ఎక్స్పీరియన్స్? చాలా ఫుల్ఫిల్లింగ్గా ఉంది, హార్ట్ టచింగ్గా ఉంది. అది నేను ఐ కెన్ సే. అంటే వాట్ వే టచింగ్ అంటే ఇప్పుడు పెర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే మీరు ఎంత క్యారెక్టర్కి డివోట్ అవ్వాల్సి వచ్చింది, మీరెంత కాంట్రిబ్యూట్ చేయగలిగారు ఆ క్యారెక్టర్కి? అన్ని పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మూవీ నాకు ఒక కెరియర్లో సాటిస్ఫైయింగ్ అంటే ఇదే. అందరికీ ఒక డ్రీమ్ ఉంటుంది కదా. ఇప్పుడు మీరు ఇక్కడ నేను చేస్తున్నారు, మీకు ఒక డ్రీమ్ ఉంటుంది కదా. ఎవ్రీబడీ హ్యాస్ ఎ డ్రీమ్. అట్లా యూనో దెర్ విల్ బి ఎ పాయింట్ యూ విల్ ఫీల్ సాటిస్ఫైడ్, యూ విల్ ఫీల్ హ్యాపీ అబౌట్ వాట్ యూర్ డూయింగ్. ఆ పాయింట్ ఇచ్చిన సినిమా ఇది నాకు. సో అట్లాంటి, ఎందుకంటే కథే మాత్రం కాదు, ఇప్పుడు ఇక్కడ ప్యాటర్న్ చాలా డిఫరెంట్. మీరు చూసాక సినిమా ప్యాటర్నే చాలా డిఫరెంట్. ఇప్పుడు ఒక యూనో మేల్ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా వస్తుంది, స్టోరీ వస్తుంది, కథ వస్తుంది. ఇది ఒక ఫీమేల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పినప్పుడే నాకు చాలా భయం వచ్చింది. ఎందుకంటే ఇది ఇట్ ఈస్ నాట్ జస్ట్ అ రోల్, ఇది రెస్పాన్సిబిలిటీ. ఇది రెగ్యులర్ ఫీమేల్ సెంట్రిక్ ఫిలిం. ఐ విల్ నాట్ సే దిస్ ఇస్ అ ఫీమేల్ సెంట్రిక్ ఫిలిం అట్ ఆల్. ఎందుకంటే ఇది ఒక మంచి సినిమా, అదే నేను చెప్తాను. ఇది ఐ డోంట్ బ్రింగ్ ఇట్ అండర్ సమ్ కేటగిరీస్ అట్లా. సో ఇది నాకు ఎలా అనిపించిందంటే ఇది ఒక బిగ్ రెస్పాన్సిబిలిటీ నాకు. ఇంకొకటి ఏంటంటే దాంట్లో ఒక విజువలీ ఇంపైర్డ్ రోల్ ఉన్నప్పుడు ఐ హ్యావ్ టు కన్విన్స్ ద ఆడియన్స్. ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా ఉంటున్నాను, నా ఐస్ నార్మల్గా ఉంది, నేను విజువల్లీ ఇంపైర్డ్ అని కన్విన్స్ చేస్తాను ఫ్రేమ్ మీద. మీ కళ్ళు సౌందర్య గారి కళ్ళలాగా. అవును, మీ కళ్ళు పెద్ద కళ్ళు కాబట్టి ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్. అవును, ఐ అండర్స్టాండ్. ఇంకొకటి ఏంటంటే అందరికీ యాక్టర్స్కి ఎప్పుడు చెప్తారు ఛాలెంజింగ్ రోల్ కావాలి అని. ఇది నిజంగానే ఛాలెంజింగ్ రోల్ కాబట్టి ఇది ఒక పాయింట్ నాకు ఫస్ట్. అది బ్రిలియంట్ స్క్రిప్ట్, బ్రిలియంట్ క్యారెక్టరైజేషన్. సెకండ్, ద జర్నీ. ఈ జర్నీ ఎట్లా చెప్పడం అంటే, ఈ ఫిలిం కోసం నేను చాలాసేపు వెయిట్ చేశాను. ఎందుకంటే ఈ ఫిలిం చేసిన తర్వాత నాకు ఐ లిసన్డ్ అదర్ స్క్రిప్ట్స్ అన్నీ. నాకు ఏమో అది యూనో ఐ కుడెంట్ చూస్ ఈ సినిమా ఎట్లా వస్తుంది. ఎక్సైట్ చేయలేదు అంత. మేబీ వీ కెన్ సే దాట్ ఆల్సో. ఎందుకంటే ఇది మొత్తం ఎగ్జైట్ చేసింది కదా. మొత్తం ఉన్నప్పుడు సంథింగ్ ఐ వాజ్ చేసింగ్ సంథింగ్ డిఫరెంట్ ఆర్ సంథింగ్ యూనిక్, నాట్ ఓన్లీ ఫర్ అన్ యాక్టర్, ఫర్ ద ఆడియన్స్. సినిమా ఎప్పుడు విన్ అవుతుంది అంటే ఆడియన్స్కి నచ్చదంతా అప్పుడే విన్ అవుతుంది. వాట్ ఎవర్ ఐ చూస్ ఆర్ వాట్ ఎవర్ ద స్క్రిప్ట్ ఐ డూ, ఇట్ డస్ నాట్ మ్యాటర్. ఇట్స్ ఆల్వేస్ ఇన్ tomorrow our film also, when 22nd is releasing, what audience is deciding, how audience is responding is what matters. So and I believe in the script, so that is okay. And people, you know, the team, mana director kabatti, DOP, everybody is so much have so much fire in their heart.
అండ్ ఐ థింక్ దే హ్యావ్ గివెన్ దేర్ బెస్ట్ ఈ అదే సినిమాలో. వాళ్ళందరూ ప్యాషనేట్ గా వచ్చారు కదా. ప్యాషనేట్. ఇంకొకటి మీకు తెలుసా, ముందు ఈ సినిమా చేయనప్పుడు అందరూ కొంచెం కొత్త వాళ్ళు. నాకు కూడా ఇప్పుడు ఒక సినిమాస్ వచ్చాయి, కానీ అప్పుడు ఐ వాజ్ న్యూ, ఐ వాజ్ అన్నోన్. అదే రామ్ మార్క్ లో చేశారుగా మీరు. తర్వాతనే ఈ ఫిల్మ్ చేసిన తర్వాత చేశాను నేను. అవునా, ఓకే. అవును, ఇది ముందు చేశాను. అవును, సైన్ మాత్రం కాదు, షూటింగ్ కూడా అయిపోయింది. మార్క్ ఒక టైం లైన్ లో జరిగింది. మార్క్ జూన్ జూలైలో స్టార్ట్ అయింది, డిసెంబర్ రిలీజ్ అయింది. 6 months టైం పీరియడ్ లో మొత్తం సినిమా వచ్చింది. కానీ ఈ సినిమా నేను ముందు చేసిన, ఇది తర్వాతనే మార్గన్ కూడా చేశాను నేను యాక్చువల్లీ. విజయ్ ఆంటనీ గారు మూవీ, అది కూడా ఇది తర్వాతనే చేశాను. అది దాని తర్వాత మార్క్ చేశాను, అది కూడా వచ్చింది. ఐ వాజ్ వెయిటింగ్ ఈ సినిమా కోసం అందరితో చెప్పి లేట్ అయిందండి. లేట్ ఏంటంటే మీకు తెలుసు ప్యాటర్న్ ఇక్కడ ఎట్లా వర్క్ అవుతుంది. ఇప్పుడు మీరు వెళ్ళి ఒక సినిమా తీసిన ఎలా నమ్ముతారు మిమ్మల్ని కదా. యూ షుడ్ ప్రూవ్ యువర్ సెల్ఫ్. సో ప్రూవ్ చేయడానికి టైం పడతాయి. ఇట్ విల్ నాట్ హ్యాపెన్ ఇన్ అ డే ఆర్ 2 or month. మంత్స్ అయినా హౌ కెన్ ఏ పర్సన్ కన్విన్స్ దట్ హీ ఈస్ గోయింగ్ టు మేక్ ఎ ఫిల్మ్, దట్ హీ హాస్ గివెన్ ద బెస్ట్ జాబ్ అట్లానే. సో ఈ సినిమా చేసిన ముందు రామ్ జగదీష్ గారు కూడా అది తర్వాత కోర్టు వచ్చింది. దీని తర్వాతే? అవును, దానికి ముందు మనం వి వర్ షూటింగ్ యాక్చువల్లీ. అది ఎవ్రీబడి బికమ్ ఈ సినిమాలో చేసిన వాళ్ళు అందరినీ, ఈవెన్ పిల్లలు ఉంటారు కదా, ఆ పిల్లలు చిన్న పిల్లలు, ఒక అభిరామ్ అనే ఒక పిల్లలు ఉంటారు, ఆ పాప అది కోర్టులో చేసిన పాప ఒకటి. ఇంకొక పాప పోలీస్ శెట్టి అని ఒక మూవీ అది ఇప్పుడు ఓజీలో కూడా అబ్బి అది ఒకటి. అండ్ ఇంకొక అబ్బాయి రిత్విక్ అని, హీ డిడ్ సరిపోదా శనివారం. స్మాల్ యంగ్ నాని యాక్టర్, హీ హస్ డన్ ఆ కిడ్. సో అందరికి సినిమా చేసిన తర్వాత లుక్ అట్ ద పీపుల్ దే హ్యావ్ చూసన్, ఎవ్రీబడి గాట్ దర్ షైన్ యాక్చువల్లీ. రైటర్ అండ్ నాకు ఫిల్మ్స్ వచ్చాయి, కిడ్స్. సో అట్లా అందరికి వచ్చి ఇప్పుడు చూసినప్పుడు అన్ని పర్ఫెక్ట్ గా ఉంది సినిమా. హిట్స్ రావడంతో ఈ సినిమాకి లైఫ్ వచ్చింది. అవును, ఈ సినిమాని సెలెక్ట్ చేసింది అందరూ, అట్లానే చెప్పాలి. ఇది ఒక అన్ని ఎవ్రీబడి హ్యాస్ ఎవ్రీథింగ్. ఈ సినిమాలో అన్ని కరెక్ట్ గా ఫిక్స్ అయింది. సినిమాలో ఫేసెస్ కూడా ఇప్పుడు చూసాక మీరు టీజర్ చూడొచ్చు, అంత సోల్ఫుల్ గా ఉంటుంది. మ్యూజికల్స్ కాబట్టి సూరజ్ అని, he has done soulful musicals for this బాగున్నాయి పాటలు. అంటే వాళ్ళు కొంచెం ఆ కల్చర్ వేరు కదా, మలయాళీ కల్చర్ కొంచెం మ్యూజికల్ గా, అంటే సైన్స్ సంప్రదాయం కన్వెన్షనల్ గా ఉంటాయి వాళ్ళవన్నీ కూడా. అంటే ఇట్ విల్ నాట్ బి లైక్ జాజ్ అండ్ డ్రమ్స్ లాగా ఉండదు, బాగా కల్చర్ ఉంటుంది ఆ సంగీతంలో. దట్స్ ఆఫ్ కోర్స్. కానీ అసలు మీరు మార్గన్ తర్వాత మీరు చాలా పెద్ద సినిమాల లిస్ట్లోకి వెళ్ళిపోలేదు. ఇట్ ఈస్ ఎ వెరీ కామన్ ఫినామినా, కామన్ ఫీచర్. అది తమిళైనా మలయాళం అయినా ఎక్కడైనా ఒక హిట్, ఒక రికగ్నిషన్ ఉన్న సినిమాలో మీలాంటి ఒక బ్యూటిఫుల్ గర్ల్ కనిపించగానే యూ విల్ ఇమీడియట్లీ గెట్ మోర్ ఆపర్చునిటీస్ ఇన్ బిగ్ ఫిల్మ్స్ ఆల్సో. మీకు ఎందుకు జరగలేదు? అది జరిగింది యాక్చువల్లీ. నాకు స్క్రిప్ట్, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ నేమ్స్, కానీ నాకు అంటే నాకు ఇప్పుడు కన్నడలో మంచి ఆపర్చునిటీస్ వచ్చాయి యాక్చువల్లీ, వచ్చాయి. కానీ ఐ వాజ్ ఈ సినిమాలోనే నా మొత్తం కెపాసిటీ ఉంది, క్యాపబిలిటీస్ నాకు ఏంటో అది ఈ సినిమాలోనే ఉంది. ఈ సినిమా యాక్చువల్లీ February March రిలీజ్ అవ్వాలి, కానీ కొంచెం బిజినెస్ డీల్స్ కొంచెం లేట్ అయింది. ఆడియో డీల్ అట్లా కొంచెం లేట్ అయ్యి కాబట్టి కొంచెం ఇప్పుడు వస్తుంది. సో ఐ స్టేడ్ స్టిల్ విత్ దిస్ మూవీ. ఈ మూవీ కోసం నేను ఐ హావెంట్ ఓన్లీ. ఈ సినిమా తర్వాత మీకు ఏం వచ్చేస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నాకు ఏమి ఎక్స్పెక్టేషన్ లేదు. అంటే రెండు ఉంటాయి,
రెండు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఇప్పుడు మీరు చేసిన క్యారెక్టరు బ్లైండ్ క్యారెక్టర్, ఓకే. సో ఒక గొప్ప నటిగా చాలా బ్రహ్మాండంగా యాక్ట్ చేసింది, మంచి యాక్ట్రెస్ అని గుర్తింపు రావడం అన్నది మేజర్గా ఎవరైనా ఎనీ యాక్ట్రెస్ కోరుకునేది, ఎనీ యాక్టర్ ఎనీ యాక్ట్రెస్ కోరుకునేది కదా. సో మీరు ఈ సినిమా ద్వారా మీకు ఆ ఇమేజ్ వస్తుందని మీరు నమ్ముతున్నా 100%. గట్టిగా నమ్ముతున్నారు. 100% I believe in that, and that's also the one reason I'm waiting for this movie. So I wanted to do such, very remembrance kind of a role. I don't know what I have done so far, but maybe in upcoming days, which the audience also, loves to watch that movie. I want to be placed in such movie, despite of being choosing commercial movie or choosing back-to-back movie. If I do 1 or 2 films, if that film is working, I think I'm up for it. అంటే మీ యాటిట్యూడ్లోనే కమర్షియల్ ఫిల్మ్స్, మొన్న మీకు నాకు దాని మీద డిస్కషన్ జరిగింది. మీరు అడిగారు కదా నన్ను, వాట్ డూ యూ మీన్ బై కమర్షియల్ ఫిల్మ్? మీరేనా? ఓకే ఓకే, నైస్. ఓకే, నేను అడిగినప్పుడు now you shaved. అదే నేను I couldn't remember. నాకు చాలా పెద్ద హెయిర్. ఐ వెంట త్రయంబకం, ఓకే, నాసిక్ త్రయంబకం. సో ఆ రోజు కూడా నేను చెప్పా, మాస్ ఫిల్మ్ అంటే ఆ కమర్షియల్ ఇంగ్రీడియంట్స్ వేరేగా ఉంటాయి. ఇప్పుడు ఇలాంటి సినిమాలు ఎంతసేపు ఆ కాన్సెప్ట్, దాంట్లో ఆ బ్లైండ్ క్యారెక్టర్, ఆ కాన్సెప్ట్ అన్ని మీరు మీ దృష్టిలో మీరు మాస్ ఫిల్మ్స్ చేసేటట్టుగా అయితే నాకు కనిపించలేదు. లేదు, చేస్తారా? నో వే. ఐ లవ్ మాస్. నాకు మాస్ సినిమా అంటే నేను ఫస్ట్ డే FDS చూస్తాను. నేను ఐఎమ్ రజనీకాంత్ సార్ ఫ్యాన్. నేను ఫ్యాన్. ఫస్ట్ డే ఫస్ట్ షో రజనీ సార్ మూవీ అంటే ఫస్ట్ డే ఫస్ట్ షో ఓన్లీ. ఐ విల్. ఇప్పుడు కూడా లాస్ట్ మూవీ కూడా, వాట్ ఇస్ ద లాస్ట్ మూవీ? సో లాస్ట్ మూవీ కూడా నేను ఫస్ట్ డే ఫస్ట్ షో చూసాను. నాట్ జైలర్ ఫస్ట్ డే ఫస్ట్ షో చూసాను. ఇంకొక కూలీ, ఎవ్రీథింగ్. సో ఆల్ ద ఫిల్మ్స్. అయితే మీరు రజనీకాంత్ గారితో చేయడం మిస్ అయిపోయారు. ఈజ్ ఆల్మోస్ట్ నో అంటే ఇంకా ఆయన ఎన్ని సినిమాలు చేస్తారో, ఎంతమంది డైరెక్టర్లకు అవకాశం ఇస్తారో తెలియదు ఇప్పుడున్న స్టేజ్ లో. సో బట్ నా డ్రీమ్ వాజ్ దట్ రజనీకాంత్ గారితో యాక్ట్ చేయాలని. అంటే ఏదో ఒక రోల్. నా డ్రీమ్ ఏంటంటే, ముందు వెన్ ఐ వాజ్ యంగ్ సినిమా చేసినప్పుడు to come here, ఓకే సినిమాకు వచ్చా, ఓకే డూ రజనీకాంత్ సినిమా, ఏదో ఒక రోల్, ఏదో ఒక మూవీలో ఏదో ఒకటి, ఎందుకంటే ఐ లైక్ సో మచ్. అవును, అట్లా ఐ హ్యాడ్ ద ఐడియా. కానీ I had the idea, but Rajini sir movie and I will do it for free, no remuneration also. So atla, I had it in my heart, but time always matters. Yes, and I realized you're a very small girl, of course timelines match cheyadam chaala kashtam. Nobody can do that. Yes, and I realized that okay, it's kind of hard. That's completely fine. Mass films ante inkemundi asalu బ్రహ్మాండంగా డాన్సులు చేయాలి, మాస్ డైలాగులు చెప్పాలి. ఇప్పుడు నిన్న అట్లా మాత్రం లేదు. ఇప్పుడు మీరు మార్క్ మూవీ చూసాక ఐ హ్యావ్ యాక్షన్ దాంట్లో. దాంట్లో మీరు కుంగ్-ఫు గట్ట నేర్చుకున్నారా? కరాటే, MMA నేర్చుకున్నాను. దాంట్లో ఏంటంటే ఫుల్ మాస్ డైలాగ్స్, హీరో ఎట్లా చెప్తారో అట్లా నాకు డైలాగ్స్ వస్తాయి. నా చూసి కత్తికిల్ మాడు అట్లా, ఫుల్ పోలీస్ కన్ను లైక్ దట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. అవును, అట్లా అది ఒక ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే నాకు అనిపించింది అదే. మార్క్ సినిమాలో క్యారెక్టర్ ఫుల్ మాస్ కదా. ఇప్పుడు మీరు మాట్లాడుతున్న మాటలు ఎలా ఉన్నాయి? ఏదైనా చేస్తే పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్ అయితేనే అది కూడా పర్ఫార్మెన్స్ చేసాను నేను. దానికోసం నేను MMA నేర్చుకున్నాను. నేను ఇప్పుడు ఎలా ఉన్నాను, మీరు రమణీ కళ్యాణం ట్రైలర్ చూడండి, అండ్ మార్క్ మూవీది ఏదో ఒక సీన్ చూడండి. 2 క్యారెక్టర్ లుక్ సో డిస్టింక్ట్, సేమ్ గా ఉండదు. యూ విల్ నాట్ సీ మీ ఇన్ దట్, యూ విల్ సీ మాయా ఇన్ మార్క్ మూవీ. అదే దీంట్లో రమణీ కళ్యాణం. ఎందుకంటే నేను ఐ రెడ్యూస్డ్ వెయిట్ ఆల్సో ఫర్ దట్ మూవీ, అండ్ నౌ ఐ గెయిన్డ్ బ్యాక్.
సో అట్లా ఐ వర్క్ ఆన్ ద క్యారెక్టర్, ఈచ్ క్యారెక్టర్ అది హెవీగా ఉండంటే ఐ హ్యావ్ టు కన్విన్స్ ద ఆడియన్స్ నో అది ఇట్లా ఉంది. సో అట్లా కానీ అసలు మీరు అంటే చిన్నప్పటి నుంచి నాకుంది రజనీ గారితో అది అని అంటున్నారు కదా, అంటే మీ ఫ్యామిలీలో ఎవరైనా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారా? ఎవరు లేదు, నో బడీ ఇస్ దేర్. కానీ ఎప్పుడు నేను ఏం చేసినా సరే దే విల్ సపోర్ట్ మీ. పేరెంట్స్. ఓకే, అంటే సినిమాల్లోకి రావడం అంత సులభంగా జరిగిందండి మీకు? వాజ్ ఇట్ సో ఈజీ? నాట్ అట్ ఆల్, నో జర్నీ ఈజ్ ఈజీ. దట్స్ వాట్ ఐమ్ ఆస్కింగ్, హౌ డిడ్ ఇట్ హ్యాపెన్ అని. హ్యాపన్ అంటే యూ హ్యావ్ టు, మనం పేషెంట్గా వెయిట్ చేయాలి. ఇప్పుడు ఒక ఆపర్చునిటీ మనకి జరగలేదు అంటే ఏదైనా రీజన్ ఉంటుంది దానికి. ఆ రీజన్ ఏంటో అనలైజ్ చేయాలి. మేబీ ఐఎమ్ పర్ఫెక్ట్ ఫర్ ద రోల్. ఎందుకంటే ఇప్పుడు ఒక మంచి ఆపర్చునిటీ అంటే అందరికీ దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ ఆ ఆపర్చునిటీకి ఎవరు పర్ఫెక్టో అవరే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. అట్లా మనం ఇఫ్ ఐఎమ్ రెడీ ఫర్ ద ఆపర్చునిటీ అఫ్ కోర్స్ ఇట్ కమ్స్ టు మీ. అదే ఐ బిలీవ్ ఇన్ దట్. అంటే కన్నడంలో చేశారా సినిమాలు? అది మార్క్ మూవీ. ఆ తర్వాత నాకు ఆపర్చునిటీస్ బిగ్ యాక్టర్తో కూడా వచ్చింది, కానీ అదే నేను చెప్పాను కదా, నాకు రమణీ కళ్యాణం ఫిక్స్ అయింది. ఓకే, నౌ ఐ రియలీ హ్యావ్ టు వెయిట్ ఫర్ దిస్ మూవీ. అట్లా ఓకే, లెట్ మీ వెయిట్ అట్లా. అదేలేండి. ఈ క్యారెక్టర్ చేసేటప్పుడు మీరు ఏమైనా ఇన్స్పిరేషన్ ఎవరి దగ్గరైనా మీ మీద? ఒక ప్రతి యాక్టర్కి వెదర్ మేల్ ఆర్ ఫిమేల్, యంగ్స్టర్స్ హూ మేక్ ఎన్ ఎంట్రీ ఇన్ టు ది ఫిల్మ్ ఇండస్ట్రీ, వాళ్ళందరి మీద ఎవరో ఒకరు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. బికాస్ దే లవ్ సంబడి, దట్ ఇన్ఫ్లుయెన్స్ క్యారీస్. ఇప్పుడు మీకు ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఉంది? ఏ యాక్ట్రెస్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది మీ మీద? సౌందర్య ఈజ్ ఆల్సో ఫ్రమ్ కన్నడ ఇండస్ట్రీ. యు నో సౌందర్య? ఆఫ్ కోర్స్ ఐ నో. షీ ఈజ్ ఫ్రమ్ కోలార్. ఓకే. సో అట్లా నాకు ఏ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అడుగుతున్నాను, అది మీరే చెప్పాలి. అలా కాదు, మీకు మీ పర్సనల్ ఇంప్రెషన్స్ అని ఉంటాయి కదా ఎవరికైనా. ఇప్పుడు ఒక ప్లేయర్కి ఉంటుంది, ఒక యాక్ట్రెస్కి ఉంటుంది, ఒక సింగర్కి ఉంటుంది. అట్లా అని చెయ్యాలా లేదంటే నా ఫేవరెట్ అంటే నాకు ఐ లవ్ అనుష్క శెట్టి మ్యామ్. షీ ఈస్ వెరీ ఎలిగెంట్ అండ్ స్వీట్. బట్ హర్ పర్సనాలిటీ ఇస్ డిఫరెంట్. అందుకే తను చేసిన క్యారెక్టర్లు కూడా. అరుంధతి చూసారా? ఆఫ్ కోర్స్, ఎవ్రీబడి వుడ్ హావ్ వాచ్డ్ అరుంధతి. yes, that's what I'm asking. సో నేను ఆ ఇన్ఫ్లుయెన్స్ అంటే కొన్ని క్యారెక్టర్లు చేసేటప్పుడు కొంతమంది సీనియర్ యాక్టర్స్ని కొంతమంది ఫాలో అయిపోతారు. మీరు బ్లైండ్ క్యారెక్టర్ కదా, బ్లైండ్గా ఫాలో అయిపోతారు కొంతమందిని. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద ఉంటుంది, వాళ్ళ యాక్ట్రెసెస్ తాలూకు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది వాళ్ళ మీద. అలాగే ఎవరు ఇన్ఫ్లుయెన్స్ మీ మీద లేదు? నేను ఏం బిలీవ్ చేస్తానంటే, ఇప్పుడు ఒక సినిమాలో మీరు ఒక క్యారెక్టర్గా ఆడియన్స్ని కన్విన్స్ చేస్తే చాలు. అది ఇఫ్ యూ యునో సీన్ అస్ దట్ పర్టికులర్ క్యారెక్టర్ ఇన్ ద మూవీ. ఒక యాక్టర్ నేను ఏం నమ్ముతున్నానంటే, ఇప్పుడు నేను స్క్రీన్ మీద దీప్షికాగా కనిపిస్తానంటే ఐ డోంట్ థింక్ ఐ వాన్ ద ఫ్రేమ్. ఇప్పుడు ఇఫ్ ఐ సీన్ అ సంజన, దెన్ ఐ థింక్ ఐ జస్టిఫైడ్ ద రోల్. సో ఎందుకంటే అందరూ సేమ్ కాదు కదా, మీకు ఒక డిఫరెంట్ పర్సనాలిటీ ఉంటాయి, అందరికీ డిఫరెంట్ పర్సనాలిటీస్ ఉంటాయి, నాకు డిఫరెంట్ పర్సనాలిటీ ఉంటాయి. ఒక డైరెక్టర్ ఒక స్టోరీ క్యారెక్టర్ రాస్తారు, దాని క్యారెక్టర్కి పర్సనాలిటీ డిఫరెంట్గా ఉంటాయి కదా. అది ఎట్లా నేను ఐ కెనాట్ ప్లే ద యూనో లైక్ ఐఎమ్. ఇట్ షుడ్ బి కన్విన్స్డ్ అస్ దట్ క్యారెక్టర్, whatever that character, that trait has. So even that comes from small nuances also. If you notice, Mark lo kuda na body language will be different, and Ramani Kalyanam lo my body language would be different. So small details are very important. Okay. To ipudu you are there, your personality, the way you are sitting, you have certain habitual things kada. So yes. You are looking like like yes. Like this you're talking. So atla ఎవరికి ఉండే పర్సనల్ మీరు అన్నట్టుగా హ్యాబిట్స్ అనండి, బాడీ లాంగ్వేజ్ అవన్నీ ఉంటాయి. బట్ ఇక్కడ యాక్టర్స్కి వచ్చేసరికి వచ్చే ప్రాబ్లం ఏంటంటే దే హ్యావ్ టు కంప్లై విత్ ది క్యారెక్టర్.
ఇప్పుడు మీరు బ్లైండ్ క్యారెక్టర్ ఇందులోని మీరు యూ హ్యావ్ టు బీ 100% ఒక బ్లైండ్ గర్ల్ లా కనిపించాలి. నేను చాలాసేపు ట్రైలర్ స్టార్ట్ అయిన తర్వాత నేను ఐ డిడ్ నాట్ థింక్ దట్ యూఆర్ బ్లైండ్ గర్ల్ ఇన్ దిస్. ఎందుకంటే ఎందుకు తెలుసా, సంజనాకి సింపతి వద్దు, షీఈస్ నాట్ సీకింగ్ ఫర్ సింపతి. అట్లా ఉన్నప్పుడు చాలాసేపు షీ విల్ యాక్ట్ వెరీ నార్మల్. షీ విల్ నాట్ షో హర్ వీక్నెస్, షీ విల్ నాట్ షో దట్ షీ ఈస్ బ్లైండ్. నార్మల్గా ఉండుతారు. అట్లా ఈ క్యారెక్టర్స్లో చాలా లేయర్స్ ఉంటాయి. సో అది ఒక ఛాలెంజింగ్ ఫ్యాక్టర్ నాకు, ఎందుకంటే ఐ షుడ్ లుక్ లైక్ నార్మల్ పర్సన్ ఆల్సో. వెన్ పీపుల్ అరౌండ్ దే నో దట్ ఐఎమ్ విజువల్లీ ఇంపైర్డ్, అప్పుడు నేను బ్లైండ్గా కనిపించాలి. అట్లా ఎదుటి వాళ్ళు మిమ్మల్ని నోటీస్ చేసే వరకు మీరు బ్లైండ్ గర్ల్ కాదు. అవును. యూ డోంట్ ఎక్స్పోజ్ ఇట్ టు ఎనీబడి ఆర్ యూ డోంట్ సీక్ సింపతి ఫ్రమ్ అదర్స్. దట్స్ గుడ్. మంచి అండర్స్టాండింగ్, ఒక క్యారెక్టర్ పట్ల అలాంటి అండర్స్టాండింగ్ ఉంటే. ఇదంతా మీ డైరెక్టర్ చెప్పిందేనా మీకు, మీ ఇవల్యూషనా? నేను స్క్రిప్ట్ చదివాను ముందు. స్క్రిప్ట్ చదివిన తర్వాత యాక్చువల్లీ మనకి 3 రోజులు ఎట్లా చేయాలి ఒక డిస్కషన్. అందరితో నేను ఒపీనియన్ అడిగాను, యాక్టర్తో, నేను చేస్తున్న శ్రీనివాస్ గారితో, అందరితో నేను చేస్తున్నప్పుడు ఈచ్ అండ్ ఒపీనియన్ మ్యాటర్డ్. ఎందుకంటే ఇట్లా ఇఫ్ ఐ జస్ట్ నార్మలీ యాక్ట్, దెన్ ఆడియన్స్ విల్ నాట్ బి కన్విన్స్డ్, ఆడియన్స్ విల్ నాట్ సీ మీ యాజ్ అ బ్లైండ్ గర్ల్ కదా. అది ఒక చాలా నాకు భయం వేసింది. అయ్యో ఎట్లా అని 3 days ఫుల్ కన్ఫ్యూషన్, ఎలా చేయాలి ఇది అది. అండ్ దెన్ వీ కేమ్ టు సర్టెన్ థింగ్స్. ఓకే, సంజన, దిస్ ఇస్ సంజన. సంజన విల్ బి లైక్ డార్క్నెస్లో స్టిక్ యూస్ చేస్తుంది, తర్వాత ఇట్లా బ్యాలెన్స్ చేస్తుంది, ఇట్లా ఉంటుంది, ఇట్లా యూనో క్యారెక్టర్స్ ఉంటాయి. అట్లా వీ ఫిక్స్డ్ సర్టెన్ థింగ్స్. సో ఇట్ టుక్ 3 days ఫర్ దట్ while performing also. Good. For that 3 days I am not convinced with that footage. Okay. After then only I came to an ideology. అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటండి? వాట్ ఈస్ యువర్ ఫాదర్? Father is doing a business. He is into logistics. My mom is a housewife only. We are a very ఆర్థడాక్స్? Not orthodox ani kaadu. We are very like normal family. They kind of have seen my my నాన్న ఎప్పుడు నాతో ఒకటి చెప్తారు, యువర్ లైఫ్ ఇస్ ఇన్ యువర్ హ్యాండ్. దట్స్ వాట్ హి సేస్. సో అప్పుడే నాకు ఆ రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు నా చేతిలో. సో దే ఆల్వేస్ బిలీవ్ ఇన్ మీ, వాట్ ఎవర్ ఐ డూ. ఎప్పుడు ఓకే నేను ఏదో చేస్తాను అట్లా దే బిలీవ్ చేస్తారు. అది నాకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది యంగ్ టైం నుంచి. ఓకే, సో వీ హ్యావ్ టు డూ గుడ్. అట్లా ఈ సినిమాలో కూడా డైరెక్టర్ మొత్తం రెస్పాన్సిబిలిటీ నాతో ఇచ్చారు. నేను యాక్ట్రెస్ మాత్రం దీంట్లో చేయలేదు. ఐ వాస్ పార్టిసిపేటెడ్ ఇన్ అదర్ క్రాఫ్ట్స్ ఆల్సో. మోడలింగ్ లో ఉన్నారా మీరు? అన్ని ఎవ్రీథింగ్. సో ఐ డూ స్టైలింగ్ ఆల్సో, సో లాట్ ఆఫ్ థింగ్స్. సో అట్లా ఉన్నప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ ఇచ్చితే నాకు only fear I will get is with my responsibilities. Of course. Yeah. Responsibility is always fearsome. అవును. దానిలో డౌట్ ఏం లేదు. సో మీరు ఇంకా ఈ సినిమా తర్వాత మీకు స్క్రిప్ట్లు సెలెక్ట్ చేసుకోవడం కష్టం అయిపోతుందేమో. తెలియట్లేదు నాకు అది. సినిమా రిలీజ్ అయ్యి దాని తాలూకా రిసెప్షన్ ఎలా ఉంటుంది, ఎలా రిసీవ్ చేసుకున్నారు సినిమా, వీటన్నిటి మీద మీ కెరీర్ ఆధారపడి ఉంటుంది. బట్ ఇండస్ట్రీకి ఒక ఐడియా, ఒక జడ్జిమెంట్ వస్తుంది. ఓ ఈ ఆర్టిస్ట్ని దీనికి పెట్టుకోవచ్చు మనం అనే ఒక జడ్జిమెంట్ వస్తుంది. మీరు ఇంకా మాస్ క్యారెక్టర్లు కూడా మీరు రజనీకాంత్ గారి పేరే చెప్తే ఇంకా అది అల్టిమేట్ కదా, అల్టిమేట్ ఫామ్. గుడ్. ఈ హిందీ వైపు వెళ్ళే అవకాశం బాలీవుడ్ అవన్నీ ట్రై చేయట్లేదు. ఇప్పుడు ఇవాళ రేపు సినిమా అనేది బికేమ్ గ్లోబల్ విలేజ్ అయిపోయింది కదా, ఆల్ ఇండియా. అటుపక్క ఏమి మీ దృష్టి? ఇప్పుడు వరకు నేను అట్లా ట్రై చేయలేదు. బట్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇట్ హ్యాపెన్స్. సో కమ్స్ ఇట్ కమ్స్. దట్స్ గుడ్. సో నేను ముందుగానే నాకు ఒక హోప్ ఉంది. చాలా మందికి మా జర్నలిస్టులు, సీనియర్ జర్నలిస్టులు కూడా ఈ రమణీ కళ్యాణం సినిమా మీద ఒక హోప్ ఉంది.
ఆ సెరెనిటీ ఆఫ్ ఆ ట్రైలర్లో మేము చూసినంత వరకు డీసెంట్గా ఉంది, ఆ ఫీల్ ఉంది. అండ్ పెద్ద హడావిడి హంగామా ఏం లేదు సినిమాలో. దట్స్ ఎ కైండ్ ఆఫ్ ఫిల్మ్ లాట్ మెనీ పీపుల్ లైక్ ఇన్ నార్మల్ టర్మ్స్. సో మా అందరికీ నమ్మకం ఉంది సినిమా మీద. సో విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. మంచి సక్సెస్ అవ్వాలి మీ సినిమా. మీరు కూడా బెంగళూరు నుంచి వచ్చారు కాబట్టి. బెంగళూరు కాదు, నేను తమిళ అమ్మాయి యాక్చువల్లీ. తమిళ నుంచి వస్తున్నాను నేను. కానీ ఇక్కడ లేదు, తెలుగు ఈ సినిమా కోసం నేర్చుకున్నాను. అందరూ అడుగుతారు నేనేంటి తెలుగు అమ్మాయి ఎట్లా అన్ని ఇంట్రెస్ట్. ఇఫ్ యూ హ్యావ్ ఇంట్రెస్ట్ యూ కెన్ లెర్న్ ఎనీథింగ్. కానీ ఇంకొక సెంటిమెంట్ చెప్తా, మెడ్రాసు తమిళ నుంచి తెలుగులోకి వచ్చిన వాళ్ళందరూ సూపర్ స్టార్స్ అయిపోయారు అందరూ. యూ టేక్ రాధా, సుహాసిని, రాధిక, దట్ జనరేషన్. ఈ మధ్య రోజుల్లో లేదు, బాలీవుడ్ నుంచి రావడం, వాళ్ళు ఇక్కడ తమిళ్లో కూడా చేయడం అవన్నీ జరిగాయి. కానీ బట్ మోర్ నెంబర్ ఆఫ్ హీరోయిన్స్ ఫ్రమ్ తమిళ్ హ్యావ్ మేడ్ ఎ వెరీ బిగ్ మార్క్ ఇన్ తెలుగు అండ్ దే వర్ ప్యాట్రనైజ్డ్ బై మిలియన్స్ ఆఫ్ ఆడియన్స్ హియర్. సో ఆల్ దట్ మీకు కూడా. ఆ తర్వాత నిన్న నాకు ఫంక్షన్లో మీరు మాట్లాడుతూ మీ ఫస్ట్ షో ఎవరితో చూడాలని ఉంది అంటే నాన్నగారి పేరు చెప్పారు కదా. యూ హ్యావ్ దట్ ఫ్యాసినేషన్ టు యాక్ట్ విత్ హిమ్. ఇప్పుడు అంతమంది పేర్లు ఎంతమంది ఉన్నారు కదా, వై నాని అంటే ఐ థింక్ ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్. ఇంకొకటి ఐ లవ్ హిస్ ఫిల్మ్ న్యాచురల్ స్టార్. హిస్ వే ఆఫ్ స్క్రిప్ట్ సెలెక్షన్ ఇస్ సో నైస్. నాకు గ్యాంగ్ లీడర్ మూవీ యాక్చువల్లీ మై ఫేవరెట్ మూవీ అది. ఇంకొకటి అండ్ ఐ థింక్ హీ అప్రిషియేట్స్ టాలెంట్స్, న్యూ టాలెంట్స్. లేకపోతే కోర్ట్ అనే సినిమా వచ్చి ఉండేది కాదు. అవును. బట్ ఫర్ నాన్నగారు ఎస్ టేకెన్ యూనిలాటరల్ డెసిషన్ టు మేక్ ద ఫిల్మ్ అండ్ గేవ్ ఆల్ ద ఫ్రీడమ్ టు రామ్ జగదీష్. ఇక్కడే ఉండి ఇక్కడికి వచ్చి ఇంటర్వ్యూ చేశాడు రామ్ జగదీష్. సో ఎవ్రీబడి వాజ్ సర్ప్రైజ్డ్ మీరు నాని పేరు చెప్పగానే. నేను I have to say something now. I have to tell a name for sure. Yes. And I think I have told a right name. Right name. ఎందుకంటే మీరు అబ్జర్వేషన్స్ కూడా బాగున్నాయి, అకాడమిక్గా ఉన్నాయి. తన స్క్రిప్ట్ సెలెక్షన్స్ కానీ లేకపోతే తన జడ్జిమెంట్స్, తను చేసే సినిమాలు అవన్నీ తనదొక స్కూల్. తనకని వేరేగా ఆడియన్స్ ఉన్నారు. నాన్నగారు ఏది చేసినా కూడా దాన్ని రిసీవ్ చేసుకోవడానికో దాన్ని అబ్జర్వ్ చేయడానికో దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్ టు అప్రిషియేట్ హిమ్. గుడ్, ఆల్ ది వెరీ బెస్ట్ చందన గారు. అండ్ ఐ విష్ యూ ఎ గ్రేట్ కెరీర్ ఇన్ ఆల్ ది లాంగ్వేజెస్ ఇంక్లూడింగ్ తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, ఇన్ సౌత్ అండ్ లాటర్ బాలీవుడ్. క్యా జానే ఖుదా కో మాలూమే అంటారు కదా, అలాగా. గుడ్ లక్, ఆల్ ది వెరీ బెస్ట్. ఇది ఇప్పుడు ఎల్లుండే రిలీజ్ సినిమా. మీరు అందరూ సినిమా చూడండి. మంచి ఫిల్ము, మంచి క్యారెక్టర్ చేసింది ఆవిడ. యూ విల్ ఎంజాయ్ ది ఫిల్మ్. ఈ లేటెస్ట్ అంటే అంత మాస్ ఫిల్మ్ కాదు, క్లాస్గా ఉంటుంది. బట్ వీ కెన్ ఫ్యామిలీస్గా వెళ్ళి చూసి ఎంజాయ్ చేసే సినిమా అది. తప్పకుండా చూడండి, ఎల్లుండి రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.